హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ యూజ్ అవుతుందన్నమాట. ఇండియన్ జాగ్రఫీ, భారతదేశానికి గల దక్షిణ సరిహద్దు ఏది అంటే, భారతదేశం గల దక్షిణ సరిహద్దు ఏది అంటే ఇందిరా పాయింట్. దేశంలోని మొత్తం తీరరేఖ పొడవు ఎంత? దేశంలోని మొత్తం తీరరేఖ పొడవు ఎంత అంటే 7516.6 కిలోమీటర్స్ అన్నమాట. భారతదేశంలో అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి? భారతదేశంలో అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే అండమాన్ దీవులలోని భారన్ దీవులలో ఉన్నాయన్నమాట అగ్నిపర్వతాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి కేప్ కామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది? కేప్ కామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది అంటే కన్యాకుమారి ప్రాంతంలో ఉంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది? తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రం ఏది అంటే అతిపెద్ద విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. అండ్ చిన్న రాష్ట్రం ఏది అంటే గోవా రాష్ట్రం. హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరాలు ఏ భాగంలో విస్తరించి ఉన్నాయి? హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరాలు ఏ భాగంలో విస్తరించి ఉన్నాయి అంటే హిమాద్రి హిమాలయాల్లో విస్తరించి ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి శివాలిక్ కొండలని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? శివాలిక్ కొండలని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు అంటే మిస్మి కొండలను పిలవడం అని జరుగుతుంది. భారతదేశంలోని అతిపెద్ద హిమనీ నది ఏది? భారతదేశంలోని అతిపెద్ద హిమనీ నదం ఏది అంటే సియాచిన్ నది. నెక్స్ట్ వన్ వచ్చేసి జవాడి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జవాడి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రూర్ ఆఫ్ ఇండియా. రూర్ ఆఫ్ ఇండియా అని ఏ దేశంలో ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? రూర్ ఆఫ్ ఇండియా అని ఏ దేశంలో ఏ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది అంటే చోటా నాగపూర్ పీఠభూమి. ఇక్కడ అంటే చోటా నాగపూర్ పీఠభూమిని పిలవడం జరుగుతుంది. అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ధోబ్ అంటే ఏమిటి? ధోబ్ అంటే ఏమిటి అంటే రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం. ధోబ్ నది అంటే ఏమిటంటే రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ధోబ్ నది అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే దామోదర్ నదిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కపిలధార జలపాతం ఏ నదిపై ఉంది? కపిలధార జలపాతం ఏ నదిపై ఉంది అంటే నర్మదా నదిపై ఉంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశంలో అధిక వర్షపాతం ఏ ఋతుపవనాల వలన సంభవిస్తుంది? భారతదేశంలో అధిక వర్షపాతం ఏ ఋతుపవనాల వలన సంభవిస్తుంది అంటే నైరుతి ఋతుపవనాల వలన సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి గిర్ అడవులలో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది? గిర్ అడవులలో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది అంటే సింహాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి సాగరమాత అని ఏ శిఖరాన్ని పేర్కొంటారు? సాగరమాత అని ఏ శిఖరాన్ని పేర్కొంటారు అంటే మౌంట్ ఎవరెస్ట్ని పిలవడం జరుగుతుంది. ఇదండి ఈరోజు. ప్లీజ్ ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కంటెంట్స్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇది అండి ఈరోజుది. థ్యాంక్ యూ ఆల్.